ఏడిఏ ఛానల్కు సుస్వాగతము. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నామండి. నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ పేరు మజ్జిగ చారు. అందులో బజ్జీలు వేసి చేస్తానండి. కొత్త వెరైటీ. మీకు నచ్చితే మీరు ట్రై చేసుకోండి. నేను అదేంటో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు బజ్జీలు వేసుకోవాలండి. చూడండి, బజ్జీలు వేసి పెట్టుకున్నాక తాలింపు చేసి మజ్జిగ పులుసు వేయాలండి. ఇలా బజ్జీలు వేసుకోవాలండి. చూడండి, ఇలా అన్నీ వేసుకోవాలండి. ఒక 100 గ్రామ్ పిండి అండి. అన్నీ వేసుకొని ఇలా అన్నీ చేసుకొని బజ్జీలు ఇలా చేసి పెట్టుకున్నా అండి మజ్జిగ చారుకు. ఇప్పుడు మజ్జిగ చారు చేసుకుందాము. కడాయి పెట్టిందండి. స్టవ్ అంటించుకొని కడాయి పెట్టిన. దీంట్లో నూనె వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి 2 స్పూన్లు. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నా. ఇది పంజాబీ వాళ్ళు ఎక్కువ చేస్తారండి. దహీ కడి అంటారు. ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. స్పూన్ జీలకర్ర తర్వాత ఇవన్నీ వేసుకున్నానండి. ఇప్పుడు ఎర్రమిరపకాయలు వేసుకుంటున్నాండి. ఎర్రమిరపకాయలు తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. పచ్చపచ్చడి నూరి వేసుకున్నాను. దీని తర్వాత ఉల్లిగడ్డలు. చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డల తర్వాత కరివేపాకు. పచ్చడి కూర ఆకులు కూడా బాగుంటాయండి. ఇప్పుడు టమాటా. ఇవన్నీ కొంచెం దూర వేగిన తర్వాత మజ్జిగ. దీని తర్వాత బచ్చలి కూర ఆకులు అండి. బచ్చలి కూర ఆకులు ఒక 2-3 చాలా బాగుంటుంది బచ్చలి కూర ఆకులు.
తర్వాత పసుపు ఒక 1 స్పూన్ పసుపు, దీని తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఒక 1 స్పూన్ ఉప్పు చూడండి, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మజ్జిగ డైరెక్ట్ వస్తే పగిలిపోతుందండి. కొంచెం వాటర్ వేసుకోవాలి, కొంచెం ఈ ముక్కలన్నీ కొంచెం ఉప్పు కారం పట్టేదాకా వాటర్ పోసుకోవాలి. తర్వాత కొంచెం మూత పెట్టుకోవాలి. కొంచెం మసాలాలండి ఇది. మసలిన తర్వాత కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు మజ్జిగ పోసుకోవాలండి. ఇక మజ్జిగ చూడండి, మజ్జిగ కొంచెం పులుపు మజ్జిగ, పుల్లగా అయిన మజ్జిగ అండి. మజ్జిగ చారు ఇట్లా నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి. ఇది మసిలిన తర్వాత బజ్జీలు వేసుకుందామండి. కొంచెం శనగపిండి కలిపి వేసుకోవాలండి, అందులో నేను చూపిస్తాను. ఇది మసలాలి ఫస్ట్, ఉప్పు కారం అన్నీ వేసినాను కదా, కొంచెం మసలాలి. మజ్జిగ చారు మసులుతుంటుంది, ఎంత చక్కగా ఉంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా, కొంచెం ధనియాల పొడి అండి, చూడండి ధనియాల పొడి, కొంచెం ఇంగువ కూడా వేసుకుందామండి. ఇంగువ ఇప్పుడు కొంచెం 1 స్పూను శనగపిండి వేసి ఇందులో కలుపుకోవాలండి. 1 స్పూను కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఇట్లా కలుపుకోవాలండి. ఒక 1 స్పూన్ చిన్న చాయ్ స్పూన్ పెట్టి, ఎందుకంటే కొంచెం చిక్కదనం వస్తుంది. చాలా టేస్టీ ఉంటుందండి అన్నానికి కానీ చపాతీకి కానీ. చూడండి ఇందులో వేసి మసులుతుందండి, కలపడమే. చూడండి చూడండి ఎంత బాగుంది. మసలేటప్పుడు ఆ బజ్జీలు వేసేసి కొత్తిమీర వేయాలండి, అంతే. ఇంకా కొంచెం మసలాలి, కొంచెం పిండి వేసినాం కదండి, కొంచెమే చిన్న చాయ్ స్పూన్. ఇది కొంచెం మసిలితే దగ్గరకు అవుతుంది. చూడండి ఇలా. ఇప్పుడు కొత్తిమీర అండి, కొత్తిమీర అయిందండి. స్టవ్ ఇది వేడికి ఇవి మంచిగా అవుతాయి, ఇట్లా ఉబ్బినట్టుగా అవుతుంది. మనం ఏం కదిలియొద్దండి. ఇంతేనండి, ఉంటానండి. మజ్జిగ పులుసు రెడీ అయిందండి.
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఎంతో రుచికరమైన మజ్జిగ పులుసు రెడీ అండి. బాయ్ అండి.